క్రిస్టియన్ సోదరులు, కన్వర్టెడ్ క్రిస్టియన్ సోదరులు చాలా మంది మరి ఎవరు చూస్తున్నారు సంబంధాలు, ఎక్కడ చూస్తున్నారు సంబంధాలు, ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటది అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ దగ్గరకో వీళ్ళ దగ్గరకో ఆన్లైన్ పోర్టల్లోనో లేకపోతే ఎక్కడనో మధ్యవర్తులను చెప్పేసి పోతారు. సరైన సంబంధాలు దొరుకుతలేవని చెప్పేసి ఇబ్బంది పడతా ఉంటారు. మీరు ఏం భయపడాల్సిన పని లేదండి. ఖచ్చితంగా మీకు 100కు 100% 100% ఉన్న వాస్తవం చెప్పి జెన్యున్ గా మేము సంబంధాలని కలుపుతున్నాం. కాబట్టి మాది వచ్చేసి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో, జగద్గిరి గుట్ట, హైదరాబాద్ లో ఉంది. మా దగ్గర ఎలాంటి సంబంధాలు వస్తాయంటే సాఫ్ట్వేర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దైవ భక్తి కలిగిన ప్రైవేటు చిన్న ఉద్యోగస్తులు అందరూ వస్తారు. ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వాళ్ళందరూ మా దగ్గరికి వస్తున్నారు. మేము బేసిక్ గా హిందూస్ అయినప్పటికీ క్రిస్టియన్స్ కూడా సంబంధాలు చూసాము, చేశాము. చాలా మంది మా దగ్గర పెళ్లిళ్ళై ఒకటై ఎంతో హాయిగా గడుపుతున్నారు. కాబట్టి మీరు కూడా మా దగ్గరికి వచ్చి రిజిస్టర్ అయ్యి మా సర్వీస్ ను పొందొచ్చు. అయితే నేను ఈరోజు మీకు కన్వర్టెడ్ క్రిస్టియన్ కు సంబంధించిన అబ్బాయిల గురించి సమాచారాన్ని తీసుకొచ్చినాం. కాబట్టి ఆ సమాచారాన్ని చెప్పే క్రమంలో ఖచ్చితంగా మీరు చూడాలని మేము కోరుకుంటున్నాము. ఎవరైతే మీ క్రిస్టియన్ సోదరులు ఉన్నారో మీ చుట్టుపక్కల కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు మీరు షేర్ చేస్తేనే మా గురించి పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని 100% కోరుకుంటున్నా. ఖచ్చితంగా మేము తీసుకొచ్చిన అబ్బాయిల గురించి ఇంకా టైం వేస్ట్ చేయకుండా మరి వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు తీసుకొచ్చిన కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయిల గురించి వివరాలు మన నవ్య మేడం గారు చెప్తారు. మరి నవ్య చెప్తావా? తప్పకుండా సార్. జెన్యున్ గా తెచ్చావా ఇన్ఫర్మేషన్? జెన్యున్ ఇన్ఫర్మేషన్ 100% కరెక్టే కదా? 100% ఎలాంటి డోకా లేదు కదా? లేదు సార్. ఏమన్నా మార్చిర్రా ఏదన్నా? లేదు సార్. Okay. పక్కా జెన్యున్ ప్రొఫైల్స్ ఇవి. ఓకే, సో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు ఆఫీస్కి వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా. ఈ రోజు నేను మీ అందరి ముందుకి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ లో గౌడ్స్ అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/1/1995, ఎత్తు 5'8", ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. అబ్బాయి ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలలో జాబ్ చేస్తున్నారు. మరి నెలకు జీతం వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మేము ఉండేది చెన్నైలో అండి, కాకపోతే మాకు హైదరాబాద్ నుంచి అయినా అమ్మాయి కావాలనుకుంటున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మరి ఏ ఏరియా నుంచి అమ్మాయిని కావాలనుకుంటున్నారు, మరి అమ్మాయి ఎంత చదువుకోవాలనుకుంటున్నారు, పూర్తి విషయాలు మనం సాయిబాబా సార్ని అడిగి తెలుసుకుందాం. ఖచ్చితంగా అండి. అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి చెన్నైలో జాబ్ చేస్తాడు పిల్లగాడు. వీళ్ళకి ఏంటంటే చెన్నై అయినా, బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా, లేకపోతే ఏ జిల్లా అయినా పర్వాలేదు, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, గౌడ్స్ లో క్రిస్టియన్ అమ్మాయి కావాలని చూస్తున్నారు. ఇక వాళ్ళు అదే విధంగా ఆలోచిస్తున్నారు. లేదు మరి దొరకకపోతే ఓసీబీసీ అయినా పర్వాలేదు అన్నారు. కాబట్టి పెద్దగా మాకు ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, కట్న కానుకలు అట్లాంటి ఏం డిమాండ్స్ లేవు. కాబట్టి ఎవరన్నా మన గౌడ సోదరులు క్రిస్టియన్ కన్వర్టెడ్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు అబ్బాయి వివరాలని డైరెక్ట్ గా చూపిస్తాము, చూడండి, మీకు నచ్చితేనే చేసుకోండి. కాబట్టి అట్లనే మరో అబ్బాయి గురించి, కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి గురించి నవ్య గారు చెప్తారు. దాని రిక్వైర్మెంట్ ఏందని నేను చెప్తాను. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నా. చెప్పమ్మా నవ్య. సార్, ఈ రోజు నేను మాదిగలో నుంచి తీసుకొచ్చానండి. మాదిగ క్యాస్ట్ కి సంబంధించిన అబ్బాయిని. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 9/5/1990, ఎత్తు 5'8" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేశారండి. ఈ అబ్బాయి కాలేజ్ లో లెక్చరర్ గా జాబ్ చేస్తున్నారు. మరి నెలకు శాలరీ వచ్చేసి 50,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ఉండేది వరంగల్. సో మాకు వరంగల్ నియర్ బై ఉన్న అమ్మాయి అయితే కావాలనుకుంటున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ ఏ విధమైన రిక్వైర్మెంట్స్ చెప్పారు, ఇంకా ఏ విధంగా ఆలోచిస్తున్నారా, ఇంకా ఎలాంటి ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. ఓకే, రైట్. ఇప్పుడు రిక్వైర్మెంట్ అనేది బోలెడ్ రాస్తారమ్మా. వరంగల్లో కావాలి, లేకపోతే నాకు గల్లీలనే కావాలి, లేకపోతే నా పక్కనే కావాలి అంటే ఎవరికి సంబంధాలు దొరికాయి. కాబట్టి దయచేసి ఈ మాటను తప్పుగా తీసుకోవద్దండి. ఇప్పుడు ఆ అబ్బాయికి తగ్గట్టు అమ్మాయి ఎక్కడ ఉందనేది మా వెతికే బాధ్యత. వాళ్ళతో మాట్లాడా చెప్పాను కూడా, భయ్యా ఇది పరిస్థితి ఇలా ఉంటది, మరి ప్రయత్నం చేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు రిక్వైర్మెంట్ లో రాశారు. దాని గురించి తప్పుగా తీసుకోకండి. మరి సంబంధాలు అయితే మనం చూసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఎక్కడి నుంచి వస్తే చూద్దామని చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, రిచ్చోడ కావచ్చు, నేరడిగొండ కావచ్చు, ఎక్కడైనా పర్లేదు భయ్యా, అందమైన అమ్మాయి దొరికితే చేసుకో అని చెప్పి సజెషన్ చేసినాం. కాబట్టి ఆ పిల్లగాడు చేసుకుంటామని చెప్పేసి అన్నారు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఓకే అంటున్నారు. కాబట్టి అట్లనే మరో అబ్బాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. వీళ్ళ నేటివ్ ప్లేస్ హన్మకొండ, కాకపోతే అబ్బాయి వాళ్ళు ఉండేది హైదరాబాద్ లో. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/2/1995, ఎత్తు 5'9" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం వచ్చేసి 60,000 వరకు వస్తుంది. వీళ్ళు ఉండేది హన్మకొండ. కాబట్టి అటు హన్మకొండ సైడ్ అయినా పర్వాలేదు, లేదు హైదరాబాద్ లోకల్ అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. మరి వీళ్ళ పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, అబ్బాయి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే స్టడీ పర్పస్ లో కావచ్చు, ఏరియా వైజ్ గా కావచ్చు, ఏపీ అమ్మాయా తెలంగాణ అమ్మాయా అనేది మనం సార్ మాటల్లోనే విందాం. ఓకే అండి. అయితే వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే, వీళ్ళు ఉండేది హన్మకొండ అయినప్పటికీ ఎక్కడైనా పర్వాలేదు సార్, మాకు చుట్టుపక్కల ఎక్కడున్నా పర్వాలేదని కోరుకుంటున్నారు. ఈవెన్ హైదరాబాద్ అయినా పర్వాలేదు అన్నారు. కాబట్టి వాళ్ళకి ఇట్లనే ఉండాలి, అందంగానే ఉండాలనే బాధ ఇదేం లేదండి.
ఎందుకంటే అబ్బాయి నార్మల్ గానే ఉంటాడు కాబట్టి నార్మల్ అమ్మాయి కోసం చూస్తున్న 10th ఇంటర్ డిగ్రీ అయినా పర్వాలేదు అంటున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి పూరున్నా పర్వాలేదు, మాకు ఇట్లానే పెళ్లి చేయాలి అలాగే పెళ్లి చేయాలని పెద్ద కోరికలేమి కాబట్టి లేవు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మరీ చిన్న భిన్నంగా ఉన్నా కూడా మాకేం బాధ లేదు సార్. అమ్మాయి కుటుంబము, వాళ్ళ కుటుంబ విలువలు తెలిసిన వాళ్ళు అయితే చాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి మేము సరే సార్ ప్రయత్నం అని చెప్పేసి ఫైల్ తీసుకున్నాం. కాబట్టి మా ప్రయత్నంలో భాగంగా మీరు ప్రతిరోజు మా వీడియోలు చూస్తున్నారు కాబట్టి మీరు చేయాల్సిందల్లా లైక్ చేయడము, లేదంటే మన క్రిస్టియన్ సోదరులు ఎవరైనా పెళ్లి కోసం ఉన్నారా వాళ్ళకి పంపించడం, అబ్బాయిలు ఎక్కడున్నారా అని చెప్పేసి మేము సాయిబాబా పనిచేస్తున్నాం మీకోసం కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి. ఏదో మీరు చూస్తున్నారు వదిలేస్తున్నారు అంటే సరిపోదు. ప్రతిరోజు మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే మేము ఏమన్నా కొత్తగా ఫైల్స్ తీసుకొచ్చి ఇంకా మేము చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాము. ఏదో మేము చేస్తున్నాము మీరేమో చూస్తున్నారు అని కాకుండా ఖచ్చితంగా మీరు నమ్మకంతో మా దగ్గరికి వచ్చి చూడండి, మమ్మల్ని కలవండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. మీరు ఏదంటే ఫోన్ చేస్తారు, ఫోన్ లోనే ఇన్ఫర్మేషన్ కావాలంటారు, దానివల్ల మీకు ఏం ఇన్ఫర్మేషన్ అందుతుంది? మీ అమ్మాయికో మీ అబ్బాయికో మీరు పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడు, అయ్యా మరి మళ్ళీ మనం మంచి కుటుంబం కావాలని కోరుకుంటున్నప్పుడు దానికోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఏందయ్యా అంటే ఓన్లీ ఫోన్ లోనే మీరు ప్రయత్నం అనేది చేస్తున్నారు తప్ప మరి మంచి అల్లుడిని తెచ్చుకుందాము మంచి కోడల్ని తెచ్చుకుందాం అనే ప్రయత్నంలో మీరు పూర్తిగా మా దగ్గరికి వచ్చి ఆ ప్రయత్నం అనేది చేసుకుంటే బాగుంటుందని నేను ఈ వీడియోలో కోరుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు అట్లనే ప్రవర్తిస్తారని నేను కోరుకుంటున్నా. కాబట్టి నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి, విని రండి. ఖచ్చితంగా మేము మీకు పని చేసి పెట్టే బాధ్యత మాది, సర్వీస్ ఇచ్చే బాధ్యత మాది, పెళ్లి చేసే బాధ్యత మాది. అయ్యా అట్లనే మరో అబ్బాయి గురించి, కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే విద్దాం. ఈరోజు నేను పద్మశాలి క్యాస్ట్ నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయిని తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 28/6/1997, ఎత్తు 5'11" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు, కాకపోతే ఓన్ గా బిజినెస్ పెట్టుకున్నారు. బిజినెస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో వీళ్ళకి నెలకు వచ్చేసి 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళు ఉండేది విజయవాడ, కాకపోతే సెటిల్ అయిన హైదరాబాద్ అండి. హైదరాబాద్ లోనే వీళ్ళకి సూరారంలో ఉంటున్నారు. G+3 ఓన్ హౌస్ కూడా ఉంది. వీళ్ళకి 2 CR వరకు ప్రాపర్టీ కూడా ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, పద్మశాలి కన్వర్ట్ లానే కావాలనుకుంటున్నారా, లేదు అనుకుంటే ఏ క్యాస్ట్ కన్వర్టెడ్ అన్న పర్వాలేదు అనుకుంటున్నారా అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. ఓకే అమ్మా, వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే పద్మశాలి కన్వర్టెడ్ క్రిస్టియన్, విజయవాడ అయినప్పటికీ హైదరాబాద్ సూరారంలో ఉంటున్నారు. మన కాడికి వచ్చిండ్రు, వీళ్ళు ఒకటే మాట చెప్పారు, సార్ మాకు పద్మశాలిలో చూడండి, లేదు అంటే OCBC అయినా పర్వాలేదు, వాళ్ళ పరిస్థితులు కొంచెం నార్మల్ గా ఉండి మంచి కుటుంబం అయితే చాలు అని చెప్పేసి అంటున్నారు. తెలంగాణ అయినా పర్వాలేదు, ఆంధ్ర అయినా పర్వాలేదు, హైదరాబాద్ లో ఉండేటోళ్ళు అయితే ఇంకా సంతోషము, విజయవాడ నుంచి అయినా పర్వాలేదు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఎవరైనా మనకు బెంచ్ సర్కిల్ కావచ్చు, లేకపోతే విజయవాడ గొల్లపొడి కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, మీకు తెలిసిన సంబంధాలు ఉంటే తీసుకురండి సార్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మంచి దైవభక్తి గల అమ్మాయి కోసం చూస్తున్నారు కాబట్టి, ప్రభువు నమ్మకం కోసం చూస్తున్నారు కాబట్టి ఎవరైనా మన దోస్తులు ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి. మేము తీసుకొచ్చే అబ్బాయిలు ఏవైతే ఉందో మేము జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. వాళ్ళ ఆస్తులు కావచ్చు, మీకు వాళ్ళ విషయాలు కావచ్చు, ఏవైతే జెన్యున్ ఉన్నాయో వాటిని మీకు ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా మమ్మల్ని వచ్చి కలవండి, మీకు సపోర్ట్ చేస్తాము. అట్లనే మరో అబ్బాయి గురించి, కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/2/1992, ఎత్తు 5'11" ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ బాబు డిగ్రీ కంప్లీట్ చేశారు. మరియు ఇతను ఓన్ గా బిజినెస్ పెట్టుకున్నారండి. వీళ్ళ తరతరాల నుంచి వచ్చే బిజినెస్ కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. మరి వీళ్ళకి వచ్చేసి నెలకు 2,50,000 వరకు వస్తుంది ఇన్కమ్. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ముదిరాజులో కాబట్టి ముదిరాజులోనే కావాలి అనుకుంటున్నారు. మరి వీళ్ళకు ఇంకా మిగతా పూర్తి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది మనం సార్ మాటల్లోనే విందాం. ఒకటండి, ఇప్పుడు బీసీలో ఎవరైతే కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ 100% అందరూ కాలేదు. ఇప్పుడు మనకు మాదిగలో దొరికినట్టు, మాలలో దొరికినట్టు క్రిస్టియన్ సంబంధాలు దొరకవు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీరు ముదిరాజుల్లోనే కావాలంటారు కాబట్టి ముదిరాజుల్లో చూడడానికి అయితే ప్రయత్నం చేస్తాము. కానీ కానప్పుడు అయితే ఇంకా OCBCలో చేసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడినాము. కాబట్టి వాళ్ళు దానికి ఓకే అన్నారు. ఇంకా మాకు రిక్వైర్మెంట్ లో ముందు చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నా, రిక్వైర్మెంట్ లో చాలా రాస్తారండి. ఏమని మాకు గవర్నమెంట్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, మాకు 10 కోట్లు ఉండాలి, 50 కోట్లు ఉండాలి. మేము చెప్పేటప్పుడు 100 చెప్తాం. అక్కడ అవన్నీ సాధ్యం కావు ఎవరికైనా. ఎందుకంటే అమ్మాయికి అబ్బాయికి నచ్చడం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ వివరాలు వాళ్ళకు సెట్ అవ్వడం మీద ఆధారపడి ఉంటది. లేదంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళ జీతాలు వాళ్ళ జీతాలు కావచ్చు, వీళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తులు, ఇచ్చేది తీసుకునేది, పెళ్లి విషయాలు కావచ్చు, ఇవన్నీ సెట్ అవ్వాలంటే టైం పడుతుంది. కాబట్టి అదంతా ఈజీ పని కాదు. మేము ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. ప్రయత్నంలో భాగంగా మీరు కూడా సపోర్ట్ చేయాలి. మాకు ఇట్లనే కావాలంటే ఎవరికి కలవదు. కాబట్టి ఎవరైనా ముదిరాజులో ఉంటే సంప్రదించండి, లేదంటే OCBC క్రిస్టియన్స్ ఉంటే కూడా సంప్రదించాలని కోరుకుంటున్నాం. కాబట్టి అట్లనే మరో అబ్బాయి గురించి, క్రిస్టియన్ అబ్బాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. నేను మరో మాదిగా క్రిస్టియన్ అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/9/1990, ఎత్తు 5'9", ఎడ్యుకేషన్ PG కంప్లీట్ చేశారు. అబ్బాయి హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు సూపర్వైజర్ గా. నెలకు జీతం వచ్చేసి 45,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి హైదరాబాద్ లో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఏపీ నుంచి వచ్చినా, తెలంగాణ నుంచి వచ్చినా, ఎక్కడ ఏరియా ఎక్కడైనా పర్వాలేదు అంటున్నారు. మరిన్ని వివరాలు ఎలా అనుకుంటున్నారు, ఎలాంటి కోరికలతో ఉన్నారు అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. అయితే వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే, వీళ్ళు ఆచారంలో ఉంటారు క్రిస్టియన్స్. ఏదైనా పర్లేదు సార్, మాకు
క్రిస్టియన్స్ అయితే చాలు, దైవభక్తి ఉంటే చాలు అని చెప్పేసి అంటున్నారు. అమ్మాయి కొంచెం వాళ్ళు 10th, ఇంటర్, డిగ్రీ అయినా పర్వాలేదు, ఆంధ్ర అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, విషయం అనేది ఏదైనప్పటికీ మా అబ్బాయి కూడా నార్మల్గానే ఉంటాడు కాబట్టి నార్మల్ అమ్మాయి కోసం చూస్తున్నాము. పెద్ద కోరికలు ఏం లేవు, మాకు మంచి కుటుంబం అయితే చాలు, మంచి గుణగణాలు కలిగి ఉంటే చాలు, దైవభక్తి ఉండాలి, యేసు ప్రభువును ప్రార్థించాలి తప్ప మాకు ఇట్లనే ఉండాలి అట్లానే ఉండాలి కోరికలు ఏం లేవు. కాబట్టి ఎవరైతే మరి మీ దగ్గరకు వస్తారో అలాంటి వాళ్ళని చూపియండి అని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా మేము చూపిస్తాము. మరి మీరేం ఇబ్బంది పడద్దు అని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందుకోసమే అందులో భాగంగా ఈ అబ్బాయి గురించి చెప్తున్నాం. కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. క్రిస్టియన్ సోదరులు చాలా మంది పెళ్లిలు కాక ఇబ్బంది పడిపోతున్నారు. క్రిస్టియన్ అమ్మాయిల పెళ్లిలు చేయలేక తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉన్నది. కాబట్టి మీరేం ఇబ్బంది పడాల్సిన పని లేదు. వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. అన్నారు కదండి, ప్రతి ఒక్క బయోడేటా అనేది పూర్తి వివరాలు అనేది మేము క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాము. ఇన్ని బయోడేటాలు విన్న తర్వాత కూడా, అంటే వీడియో పూర్తిగా చూసాక కూడా మీకు ఏ ఒక్క బయోడేటాలో అయినా ఏదైనా చిన్న డౌట్ ఉంది, మేము తెలుసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి కలవండి. మీ అందరికి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నా, ఇంకా మరికొన్ని క్యాస్ట్ల గురించి వివరాలన్నీ తెలుసుకోవాలనుకున్న ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.